టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి తాడిశెట్టి మురళీమోహన్ మాచర్ల పరిశీలకులుగా నియమితులయ్యారు. ఈ మేరకు బీసీ నాయకులు నాని ముదిరాజ్ ఆధ్వర్యంలో సత్కార కార్యక్రమం నిర్వహించారు. నాని ముదిరాజ్ ఆధ్వర్యంలో టీడీపీ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొని మురళీమోహన్ ను ఘనంగా సత్కరించి అభినందించారు. వెనుకబడిన వర్గాలకు తెలుగుదేశం పార్టీ నిత్యం అండగా ఉంటుందని ఈ సందర్భంగా మురళీమోహన్, నాని ముదిరాజు తెలిపారు. బీసీల సంక్షేమం, అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తుందని చెప్పారు. మిగిలిన అన్ని పార్టీలు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తాయని అన్నారు. నాని గారు ఇంకా ముదిరాజు సంఘానికి చెందినటువంటి పెద్దలు చెన్నా గారు, మల్లి గారు, కొండపైన శ్రీను, నాగరాజు, స్నేహితులు, మిత్రులు, ముఖ్యంగా బీసీ వర్గాలు చెందిన వారంతా కూడా నాకు తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా ఇవ్వటం, మరి వెంటనే మాచర్ల నియోజకవర్గానికి పరిశీలకుడిగా పంపటం జరిగింది. దాని సందర్భంగా పురస్కరించుకొని వీరి ప్రేమతో, అభిమానంతో ఇక్కడ నాకు ఘన సన్మానం చేయటం జరిగింది. యావత్తు బీసీ వర్గాలకి, ముఖ్యంగా ఈరోజు కార్యక్రమాన్ని చేపట్టిన ముదిరాజ్ సామాజిక వర్గానికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. బీసీ వర్గాలకి, ముఖ్యంగా వెనకబడిన తరగతుల వారికి రాజకీయంగా వాడుకోవటమే కానీ వారికి సముచిత స్థానం ఇస్తున్నటువంటి రాజకీయ పార్టీలు చాలా తక్కువ ఉన్నాయి దేశంలోనే. అయితే తెలుగుదేశం పార్టీలో మొదటి నుంచి అన్న ఎన్టీఆర్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా బీసీ వర్గాలకి ప్రాధాన్యత ఇస్తూ వారిని మరి మంత్రులుగా చేసిన ఘనత, స్పీకర్గా చేసిన ఘనత, మరి ఒక బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిని దేశానికి స్పీకర్ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీఆర్ గారు. దాని కొనసాగింపులోనే మరి గత ప్రభుత్వంలో వాడుకొని వదిలేయటానికి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో బీసీలని వాడుకున్నారు, ఎస్సీలని వాడుకున్నారు, మైనార్టీస్ని వాడుకున్నారు. మరి పదవులు ఇచ్చే రాజకీయంగా లేకపోతే చట్టసభల్లో వాడికి స్థానం ఇవ్వటంలో ఎంచుకొని ఒకళ్ళిద్దరిని ఎంచుకొని ఆయనకి అడుగులు మూడుగులు పెట్టే వాళ్ళే ఆదరించాడు. కానీ రాజకీయంగా, సామాజికంగా బలం ఉన్నటువంటి నాయకుల్ని ఆయన పక్కన పెట్టడం జరిగింది. మరి అదే అక్కడ పనిచేసినటువంటి వాడిని, ఆ పార్టీ బలోపేతం ఎంతో కృషి చేసిన వాడిని నన్ను పక్కన పెట్టడం, పూర్తిగా రెడ్లకే ప్రాధాన్యత ఇవ్వటం, బీసీలంటే ఆయనకి చాలా చులకన భావంగా చూడటం మనస్తాపం చెంది నేను తెలుగుదేశం పార్టీ రావడం జరిగింది. గమనించండి, అక్కడ ఉన్న ఆదరణ, ఇక్కడ ఉన్న ఆదరణ. పదవులు మనిషికి ఏం వన్నీ తీసుకురావు, కానీ ఆ బలహీన వర్గాల్లో, ముఖ్యంగా బీసీ వర్గాల్లో జనాభా సంఖ్య 50% పైచిలికుండి కూడా మాకు 50% మరి రాజకీయ వాటా రానటువంటి పరిస్థితుల్లో ఈ రోజున రాష్ట్ర కార్యవర్గం కానివ్వండి, లేదా జాతీయ కార్యవర్గం కానివ్వండి, బీసీలకు పెద్దపీట వేసి ఎక్కువ మందిని పార్టీలో కీలకమైనటువంటి పాత్ర ఇచ్చినటువంటి పార్టీ ఈరోజు తెలుగుదేశం పార్టీ. నేను సగర్వంగా చెబుతున్నాను, సుదీర్ఘమైన నా రాజకీయ జీవితంలో రాజశేఖర రెడ్డి గారు ఎంత మమ్మల్ని ఆదరించి గౌరవించారో, ప్రేమించారో, ఆప్యాయంగా చూశారో, దాని తర్వాత మేము చూస్తున్నటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారు అంటే ఈ రోజున గౌరవనీయులు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మంత్రివర్యులు లోకేష్ గారు ఎంత అభిమానంగా బీసీలని ఆదరించి హక్కును చేర్చుకునే తత్వం ఉన్నటువంటి మనుషులు. కాబట్టి ఈ రాబోయే ఎటువంటి రాజకీయం మీరు అడిగినా కానీ
మేము లోకేష్ బాబు గారు మరి చంద్రబాబు నాయుడు గారితోనే ఉంటాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఎవరైనా బడుగు బలహీన వర్గాలకి గతంలో ఎలా వారికి అండగా నిలుస్తూ వచ్చానో ఈ రోజు నుంచి కూడా దాన్ని కొనసాగిస్తాను. పరిధిలో ఉన్నా, నా పరిధిలో లేకపోయినా, అవసరమైతే పరిధి దాటైనా సరే వాళ్ళకి అండగా నేను ఉంటానని మనస్ఫూర్తిగా ఈ సభ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. కారణం ఏంటంటే బీసీ నాయకత్వంకి ఎవరైనా ఎవరి దగ్గరికైనా వెళ్ళాలంటే, ఒక ఎమ్మెల్యేని కలవాలంటే, ఒక ఎంపీని కలవాలంటే బీసీలకి ఆ యాక్సెస్ దొరకదు. కారణం ఏంటంటే అక్కడ మరి అపాయింట్మెంటు ఇప్పించే మనుషులు కూడా మరి బీసీ వర్గాలకి వెళ్ళేటువంటి వెసులుబాటు చాలా తక్కువగా ఉంటుంది. వారందరికీ ప్రాధాన్యత ఇస్తూ ప్రాతినిధ్యం వహిస్తూ నేను ఎల్లవేళలా అండగా ఉంటాను. నేను చేయగలిగిందైనా, నేను చేయలేకపోతే ఎక్కడ చేయించాలో తెలిసిన వాడిని కనుక అక్కడికి వెళ్ళి వారి యొక్క సమస్యను కానీ వారికి ఉన్నటువంటి అవసరాన్ని కానీ తీర్చే విధంగా నేను ఇప్పుడు కొనసాగుతానని మీ అందరికీ హామీ ఇస్తూ, నాకు ఇంత చక్కని సన్మానం చేసిన ముద్రాజ సామాజిక వర్గానికి, ఇతర బీసీ వర్గాలకి, స్నేహితులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులందరూ అందరూ కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా సంతోషమైన రోజు. నేను ఒక్క మాటే చెప్తాను మీకు, మీడియా మిత్రులందరికీ. మీ ద్వారా గత ప్రభుత్వానికి, వైఎస్ఆర్సీపీ పార్టీకి కూడా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. తాడిశెట్టి మురళి అనే వ్యక్తి ఒక వజ్రం లాంటోడు. గత 5 సంవత్సరాలు అది పిచ్చోడి చేతిలో రాయిలాగా అయిపోయింది. ఇప్పుడున్న ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ఇది రాయి కాదు, ఇది వజ్రం అని చెప్పి తాడిశెట్టి మురళి గారిని, ఆ వజ్రాన్ని గుర్తించి సమన్వయకర్త పదవి ఇవ్వడం కానీ, రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి పదవి ఇవ్వడం కానీ, ఇంకొన్ని త్వరలో బాధ్యతలు అప్పచెప్పే దాంట్లో లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. యావత్తు మా బీసీలు 139 కులాల తరపున నారా లోకేష్ గారికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కూడా మా బీసీల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ, రాబోయే 2029 ఎలక్షన్లో తాడిశెట్టి మురళి గారికి ఎమ్మెల్యే టికెట్ అవకాశం కల్పించాలని చెప్పి మా బీసీల ద్వారా విన్నవించుకుంటున్నాం.